Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are explaining about the SA1 syllabus, right? Let's see the 9th class CBSE syllabus, the sound of music. It is our second lesson. So, did you observe that the sound of music? So, music itself we can know it is a sound, yes. But we can see they have difference between the sound and of music. So, let's see our part 1. is Evelyn Glennie listens to sound without hearing it. సో ఇక్కడ మనం ఈ వర్డ్ చూస్తున్నట్టునే మనకు ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదండి. ఇక్కడ చూడండి, ఎవెలియన్ గ్లీనీ అంటే షీఈ్ వన్ ఆఫ్ ది మ్యూజిషియన్ అండ్ ఆల్సో లిసన్ టు సాంగ్ వితౌట్ హియరింగ్ ఇట్. హియరింగ్ ఇట్ అంటే ఏంటి? అసలు వినడమే లేదు, కానీ ఆ అమ్మాయికి వినిపించదు, కానీ ఆమె సౌండ్ ని వింటుంది. అంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కదండి మనకు ఆల్రెడీ ఈ యొక్క వర్డ్ వింటుంటే. అంటే వింటుంటేనే అసలు వినిపించని వాళ్ళు సౌండ్ ఎలా వింటారు అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో లెట్స్ గో అవర్ లెసన్. సో ఏ విధంగా ఆమె వింటుందని చూద్దామండి. బిఫోర్ యు రీడ్, God may have taken her hearing, but he has given her back something extraordinary. What we heard, she feels for more deeply than any of us. That is why she expresses music so beautifully. Read the following account of a person who fought against a physical disability and made her life as a success story. So ikkada chudandi, God may have taken her hearing, but he has given her back something extraordinary. అంటే ఇక్కడ చూడండి, అతను చెప్తున్నారు ఎప్పుడైతే హియరింగ్ ని దేవుడు వినే శక్తిని తీసేస్తాడు, అంటే షీఈ్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్, అంటే ఆమెకి చెవులు అనేది వినిపించదు, ఆమెకి చెవులు అనేది వినిపించని ఒక శక్తిని తీసుకున్నాడు. కాబట్టి దానికంటే ఎక్స్ట్రాడినరీ ఒక పవర్ బ్యాక్ ని ఆమెకి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఒకటి తీసుకుంటే దేవుడు ఇంకొక ఎక్స్ట్రాడినరీగా ఇస్తాడు అనేసి అంటుంటారు కదా, అది ఈ యొక్క విషయంలో ప్రూవ్ అయింది. సో ఆమె హియర్స్ అనేది వినిపించదు. సో షీ ఈస్ నాట్ ఏబుల్ టు హియర్ డీప్లీ దాన్ ఎనీ ఆఫ్ us. అంటే అసలు ఏం చెప్పినా ఏం విన్నా కూడా అసలు ఆమెకి అర్థమే కాదు. దట్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. అలాంటి వాళ్ళు ఏ విధంగా మ్యూజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఇక్కడ మన లెసన్ లో ఉండడం జరిగింది. సో షీ ఈస్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్. హౌ షీ గట్ హీస్ లైఫ్ సక్సెస్ ఇన్ ద స్టోరీ. సో లెట్స్ సీ. Rush hour crowds jostle for position on the underground train platform. A slight girl looking younger than her 17 years was nervous yet excited as she felt the vibrations of the approaching train. It was her first day at the prestigious Royal Academy of Music in London, and it's daunting enough for any teenager fresh from a Scottish farm. But this aspiring musician faced a bigger challenge than most. She was profoundly deaf. So ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్ హవర్స్ క్రౌడ్స్. ఎప్పుడైతే అక్కడ చాలా రష్ గా ఉంది, అంటే యాజ్ అ జస్టర్ ఆఫ్ అవర్ పొజిషన్ ఆన్ ద అండర్ గ్రౌండ్ ట్రైన్ ప్లాట్ఫామ్. ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ, ఒకరినొకరు పుష్ చేసుకునే ఒక పొజిషన్ లో ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ కదా అంటే కూడా ఒకరి టచ్ చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. స్లైడ్ గర్ల్ చూడడానికి చాలా సన్నగా. హౌ షీ ఈస్ షోయింగ్ ఏ స్లైడ్ గర్ల్ లుకింగ్ యంగర్ దాన్ హర్ 17 years. అంటే ఆమె వయసు అనేది 17 years, అంటే దానికంటే చాలా చిన్నగా ఉంది అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. యంగర్ అంటే చాలా చిన్నదిగా. సో వాజ్ నర్వస్ ఎక్సైటెడ్ హ్యాస్ షీ ఫెల్ట్ వైబ్రేషన్స్ ఆఫ్ ద అప్రోచింగ్ ట్రైన్. సో నర్వస్ అంటే ఆమెకు ముందుగానే తెలుస్తుంది ఆ యొక్క వైబ్రేషన్స్, అంటే ట్రైన్ వస్తున్న యొక్క వైబ్రేషన్స్ అనేది ముందుగానే ఆమెకు తెలియడంతో షీ ఫెల్ట్, అంటే ఆమె ఫీల్ అవుతుంది వైబ్రేషన్స్ ని. ఎక్కడో దూరంగా వస్తున్న ట్రైన్ అనేది తనకి తెలుస్తుంది వస్తుంది అనేసి. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రెస్టీజియస్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్ అండ్ డొనేటింగ్ ఎనఫ్ ఫర్ ఎనీ టీనేజర్ ఫ్రెష్ ఫ్రమ్ ఎ స్కాటిష్ ఫార్మ్. ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నారు, ఏమైనా చెప్తున్నారంటే ఇది తనకి ఫస్ట్ డే. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ హర్ ఫస్ట్ డే. అది కూడా రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్. రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్, లండన్ యొక్క యూనివర్సిటీలో రాయల్ అకాడమీలో మ్యూజిషియన్ గా వెళ్ళడం అనేది ఫస్ట్ డే. సో డొనేటింగ్ ఇస్ ఫ్రైటనింగ్. డొనేటింగ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? ఫ్రైటనింగ్. అంటే ఏమని మీనింగ్ చెప్పండి? చాలా
భయపడుతుంది. ఇంకొకటి ఫర్ ఎనీ టీనేజర్ ఫ్రెష్ ఫ్రమ్ ద స్కాటిష్ ఫార్మ్, అంటే అక్కడున్న వారిలో ఈ అమ్మాయి చాలా టీనేజర్, అంటే ఫ్రెష్ స్టూడెంట్ కూడా. ఆ అమ్మాయికి మ్యూజిక్ గురించి సెన్స్ అయితే అసలు లేనే లేదు. బట్ దిస్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్, అంటే పర్సన్ హూ వాంట్స్ టు బి మ్యూజిషియన్, ఈ అమ్మాయి ఒక మ్యూజిషియన్ అవ్వాలని అనుకున్నది. ఫేస్ ఇట్ బిగ్గర్ ఛాలెంజ్ దాన్ మోస్ట్, అంటే అవ్వాల్సిన దానికంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే షీ ప్రొఫౌండ్లీ డెఫ్, అసలు ఆమెకి ఏమి కూడా వినిపించదు. అలాంటి అమ్మాయి ఒక మ్యూజిషియన్ అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ షీ నీడ్ టు ఫేస్ ఇన్ హర్ లైఫ్, అండ్ హౌ షీ కెన్ ఓవర్కమ్ దిస్ టైప్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక డెఫ్ అనే ఆమె ఎలా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది అనేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి. సో ఈ యొక్క చాప్టర్ లో ఈ యొక్క లెసన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను షీఈ్ ప్రొఫౌండ్లీ డెఫ్ అనేసి. ఈ యొక్క పారాగ్రాఫ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ ఇట్స్ విల్ కమ్ ఫ్రమ్ ద రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ us. Thank you one and all.